ఈరోజు నా యొక్క జన్మదినానికి వచ్చినటువంటి డాక్టర్ ఉద్యమకారుల ఫోరం చైర్మన్ గారు డాక్టర్ చిమ్మ శ్రీనివాస్ అన్న గారికి మరియు జగన్ అన్న గారికి మన భానుప్రకాష్ అన్న గారికి మరి ఇక్కడ ఉన్న పెద్దలందరికీ బస్తీ వాసులందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఈరోజు ప్రజలకు అన్నదానము సేవా కార్యక్రమం ఎన్నో చేస్తున్నాం. మీ ఆదరాభిమానాలు, ఈ సికింద్రాబాద్ ప్రజల ఆదరాభిమానాలు నాకు ఎల్లవెల్లా ఉండాలని నేను కోరుకుంటున్నాను. దయచేసి మీరు అందరూ వచ్చినందుకు నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇప్పుడు ఉద్యమకారుల ఫోరంకి వెళ్ళి మేము పనిచేస్తున్న ఉద్యమకారుల 2001 నుంచి కూడా ఉన్నాము. తర్వాత ఏదైతే మన పజన్న గారు ఉన్నారో బీఆర్ఎస్ ఎమ్మెల్యే గారు, ఇక్కడ డిప్యూటీ స్పీకర్ గారు, ఆయన ఆదేశాల మేరకు ఆయన ఎలాంటి పని చెప్పినా కానీ నేను భవిష్యత్తులో ఎలాంటి పని చెప్పినా కానీ నేను చేయడానికి ముందుకు వస్తానని అందరి ప్రజల సమక్షంలో నేను తెలియజేస్తున్నాను. అన్నగారు పార్టీ ఏదైతే ఉందో మాకు ఉద్యమకారుల ఫోరం చైర్మన్ గారు కానీ, మరి అన్నగారు, మరి కేసీఆర్ గారు కానీ, మన కేటీఆర్ గారు కానీ, తర్వాత మనకు ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే మన డిప్యూటీ స్పీకర్ ఎమ్మెల్యే మన పద్మారావు గారు, వాళ్ళు ఏ పని చెప్పినా అని చెప్తే మేము ముందుకున్నాం. ప్రజలకు సేవ చేయడానికి నేను ముందుకు వస్తానని అనుకుంటున్నాను. చీకటైతే గుడి తలుపులు మూస్తారే హరీశన్న, దేవునికే విశ్రాంతులు ఇస్తారే హరీశన్న. వాళ్ళు పెరుగవే నువ్వెందుకో మా కోసం హరీశన్న, మా బాధలే నువ్వు తీర్చగా కొనుకన్నా పోవేందన్నా. నీ కంటి చూపెందుకో హరీశన్న మా కోసం చూస్తుంటదే, నీ ఇంటి తలుపెందుకో హరీశన్న ఎప్పుడు తెరిసుంటదే. నీ వంటి నేతుంటేనే హరీశన్న మా బతుకు బాగుంటదే. జరసేపు కూసోరాదే హరీశన్న మా బాధలు ఎప్పుడుంటాయే. పిలుపందితే పేదింటికే చుట్టమై వస్తవయ్యా, పేద పెండ్లి పెద్దను అయి చేయగడిగిపోతావయ్యా. కులము లేదు మతము లేదు మనసున్న మారాజువే, నీ నీడనమో బతుకు తెరువు పచ్చని వరి పైరులే. ఓ నేత నువ్వుండగా హరీశన్న మారాతకేమైతదే, మా ఎదురు నువ్వుండగా హరీశన్న ఏ కష్టం ఎదురైతదే. ఆ భగవంతుడే మా బాధ తీర్చా నిన్ను పంపిండేమోనే. నీ కంటి చూపెందుకో హరీశన్న మా కోసం చూస్తుంటదే, నీ ఇంటి తలుపెందుకో హరీశన్న ఎప్పుడు తెరిసుంటదే. నీ వంటి నేతుంటేనే హరీశన్న మా బతుకు బాగుంటదే. జరసేపు కూసోరాదే హరీశన్న మా బాధలు ఎప్పుడుంటాయే. మేనమామ వంశతోని పుట్టినవేమో అన్నా, ఆయన లెక్క ఈ నేల మీద నీకు ఎనలేని ప్రేముందన్నా. ఎత్తుకున్న గులాబీ జెండా ఎగరేసిన యుద్ధానివే, తెచ్చుకున్న రాష్ట్రానికి ఉద్యమ శబ్దానివే. నిన్ను నడిపిన చిటికెనేలు మురిసిపోయే పెదసారు కేసీఆరు, నిలుపంగా నూతన పేరు నిలిసినావే మా గుండెల్లో తన్నీరు. పెదసారు మాట నువ్వు నడిచే బాట గులాబీ పూల తోట. నీ కంటి చూపెందుకో హరీశన్న మా కోసం చూస్తుంటదే, నీ ఇంటి తలుపెందుకో హరీశన్న ఎప్పుడు తెరిసుంటదే. నీ వంటి నేతుంటేనే హరీశన్న మా బతుకు బాగు
మైసన్న మా బాధలు ఎప్పుడుంటాయి తరినన్నేనో తారన్న తరినన్నేనో రల్లేనో బరాబర్ ఇప్పటి నుంచి ఎవడన్నా అడ్డంపొడు మాట్లాడితే మన నాయకుడు కేసీఆర్ గారిని ఈ ఇంటికా జవాబ్ పత్తర్ సే దేంగే గంతే ఇక బరాబర్ మాట్లాడాలి. ఏ ఆగమైతుంటే తెలంగాణ తమ్మి బరాబర్ వస్తడి రామన్న ఏ భయమేందిర మన గుండెల్లోనా బాజాప్త తెచ్చినాము తెలంగాణ ఏ లాఠీ తూటాలకు ఎదురెళ్ళిన మనమే ఈ కేసులకు నిందలకు భయపడతామా చెరబెడుతుంటే మన తలనే వంచుతామా ఎత్తిన గులాబీ జెండనే దించుతామా బరాబర్ బాజాప్తా జై తెలంగాణ పెద్ద సారు పైన గురవాలే గులాబీ వానా జై జై తెలంగాణ జై జై తెలంగాణ జై జై తెలంగాణ జై రామన్న బరాబర్ బాజాప్తా జై తెలంగాణ మళ్ళా బంగారమై మెరవాలే మన తెలంగాణ జై జై తెలంగాణ జై జై తెలంగాణ జై జై తెలంగాణ జై రామన్న చేతికి సంకెళ్ళు వేస్తేరా నా చేతులనిస్తార తమ్ముడా నీ ఒంటికి గాయాలు చేస్తేరా నా కంటిలో నెత్తుళ్ళు చూడరా నీళ్లు తెచ్చి నేల గొంతు దడిపినందుక ఖైదీలమై మన గొంతులు ఎండుతున్నవి కరెంటుతో చీకట్లను చెరిపినందుక నేరస్తులమై చీకట్లో బతుకుతున్నది ఇవి చూడలేక పెద్ద ఆయన రగులుతున్నది మళ్ళా బీఆర్ఎస్ జెండానే ఎగరనున్నది బరాబర్ బాజాప్తా జై తెలంగాణ పెద్ద సారు పైన గురవాలే గులాబీ వానా జై జై తెలంగాణ జై జై తెలంగాణ జై జై తెలంగాణ జై రామన్న బరాబర్ బాజాప్తా